హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ homelyanu. ఈరోజు మీరు చూడబోయే స్పెషల్ రెసిపీ వంకాయ కారపొడి. దీనికి కావలసిన పదార్థాలని చూద్దాం. ఎండుమిరపకాయలు 10, కరివేపాకు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు పచ్చెనగపప్పు, పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తరువాత ముందుగా చూపించిన పచ్చెనగపప్పు, ధనియాలు, కందిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తరువాత సాయమినపప్పు, జీలకర్ర కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇవి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తరువాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు 1 కేజీ వంకాయలను కడిగి ఈ విధంగా కట్ చేసుకుని వీటి మధ్యలో గ్రైండ్ చేసుకున్న కారపొడిని ఇలా పెట్టుకుందాం. ఇలా వంకాయ అన్నింటిలో కారపొడిని పెట్టుకున్న తర్వాత స్టవ్ పై వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకొని అందులో 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కారపొడి పెట్టుకున్న వంకాయలను వేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే వంకాయలకు పెట్టగా మిగిలితే ఉన్న కారపొడిని కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుందాం. ఇందులో ముందుగా సరిపడా ఉప్పును కారపొడిలో వేసుకున్నాం కాబట్టి వంకాయల్లో మళ్ళీ ఉప్పును వేసుకునక్కర్లేదు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వంకాయల్ని వేయించుకున్న తరువాత ఇందులో కొత్తిమీర వేసుకొని మరి కాసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారపొడి తినడానికి తయారు. దీన్ని మీరు ప్లెయిన్ రైస్తోనో, దాల్ రైస్తోనో లేదా రసం రైస్తోనో దేంతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది.
మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.